హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. అదేంటంటే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వబోతున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే నేను బోత్ కిడ్స్ అండ్ ఉమెన్స్ వాడే 2 ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తాను. సో చూడండి. అండ్ ఇందులో నేను ఏం చెప్పబోతున్నానంటే బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అంటే వాటి యూస్ చేస్తే మనకి ఏం లాభం ఉంది, వాటి వల్ల ఏం నష్టం ఉంది అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసేద్దాం. మామా ఎర్త్ జెంటిల్ క్లెన్జింగ్ షాంపూ ఫర్ బేబీస్ అనమాట. ఇది సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. ఇది పీహెచ్డ్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ 0 to 5 years వరకు వాడతాం అనమాట. ఇది 400 ml బాటిల్ అనమాట. సో ఇదేంటంటే షాంపూ చాలా మంచిగా ఉంటుంది. ఐ మీన్ కిడ్స్కి, మనకి కిడ్స్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి మంట రావడం అలాంటి ఏమి ఉండవు కదా మనకి షాంపూస్. సో అదొక ప్లస్ పాయింట్ ఇందులో కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మామా ఎర్త్ మాయిశ్చరైజింగ్ సోప్ అనమాట. ఇది ఇందులో ఈ బాక్స్లో 2 సోప్స్ వస్తాయి మనకి. ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్స్ ఉంది కదా, అందులో 2 సోప్స్ అనేవి వస్తాయి అనమాట. మామా ఎర్త్ సోప్స్ ఇవి అంటే కిడ్స్ మన పెద్దవాళ్ళ సోప్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే కిడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే 5.5 pH ఉంటుంది. 5.5 pH వల్ల పిల్లల స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, సెన్సిటివ్ స్కిన్స్కి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మామా ఎర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది డైలీ రాసే లోషన్ పిల్లలకి. సో ఇది కూడా టాక్సిన్ ఫ్రీ అండ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తున్న బేబీ ప్రోడక్ట్స్ అన్నిట్లో pH బ్యాలెన్స్ ఉంటుంది. మంచి ప్రోడక్ట్స్ అన్నీ. ది బెస్ట్ అంటే సోప్ అని చెప్పొచ్చు. ఈ లోషన్ అండ్ ఎట్ ది సేమ్ టైం షాంపూ, ఇది మూడిట్లో సోప్ ఈజ్ ద బెస్ట్ వన్. నెక్స్ట్ మన పెద్దవాళ్ళ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి మామా ఎర్త్ బ్రింగ్ ఆమ్లా షాంపూ. ఇది చాలా మంచిది హెయిర్కి. మనకి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. ఇది 250 ml బాటిల్ ఉంటుంది షాంపూలో. సో ఇది కూడా చాలా మంచిది. మన ఏ టైప్ ఆఫ్ హెయిర్స్కైనా ఇది యూజ్ చేస్తే చాలా మంచిగా, అంటే మనకి ఒత్తుగా వస్తుంది హెయిర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మామా ఎర్త్ రైస్ హెయిర్ ఆయిల్. ఇది చాలా 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 మంచి ప్రోడక్ట్. కానీ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రోడక్ట్లో. మిగతాదంతా ఓకే, అందరికీ రావు, బట్ కొంతమందికి మాత్రం వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు హెయిర్ గ్రోత్కి ఇది. ఇందులో రైస్ కంటెంట్ ఉండడం వల్ల హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మామా ఎర్త్ విటమిన్ సి అల్ట్రా జెల్ లైట్ జెల్ అనమాట. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. అంటే మనకి జెల్స్ అనగానే ఆయిలీగా ఉంటాయి కదా, ఇది అలా ఉండదు. సో ఆయిల్ ఫ్రీ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఎక్కువగా. ఇది జెల్ అయినప్పటికీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా ఆయిల్ స్కిన్ వల్ల వాడచ్చు, సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఏ స్కిన్ ఉన్నా వాడచ్చు అనమాట. చూసారు కదా వీడియోలో. సో జెల్ అనగానే ఇలా ఉంటుంది, లైట్ మనకి ఒక థిక్ క్రీమ్ కాదు, నార్మల్ లోషన్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది మంచి ప్రోడక్టే. ఇది కూడా ప్రో అని కాదు, బట్ బెస్ట్ ప్రోడక్టే. సో ఇప్పుడు మీకు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ ఇవే అన్నమాట మామా ఎర్త్ ప్రోడక్ట్స్. సో యూస్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.